హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం థంబ్‌నెయిల్స్ చేస్తాం కదా! థంబ్‌నెయిల్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఎలా చేస్తే మనకు లుక్ అనేది వస్తది థంబ్‌నెయిల్స్‌కి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచిగా అర్థమవుతుంది. ఈ విధంగా థంబ్‌నెయిల్స్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు వ్యూస్ కూడా పెరుగుతాయి. ఓకేనా? స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. వీడియోలోకి అయితే చూడండి. ఫస్ట్ అయితే గూగుల్‌లోకి అయితే వెళ్ళండి. కొంచెం స్లో ఉంది. గూగుల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం కిచెన్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్ అయితే చేస్తున్నానన్నమాట నేను. ఇక్కడ చూడండి సెర్చ్ చేయండి. కిచెన్ డిజైన్స్ అని కొట్టాను చూడండి. మనకు చాలా అంటే చాలా పిక్స్ వచ్చాయి చూడండి. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మన గ్యాలరీకి అయితే వస్తదన్నమాట డౌన్లోడ్ చేసిన పిక్. ఇప్పుడు మనకి ఏది కావాలనుకుంటే అది ఇందులోనే సెర్చ్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతాయి. ఇప్పుడు మనం బిర్యానీకి సంబంధించిందైతే చేస్తున్నానన్నమాట నేను. ఓకే. చికెన్ బిర్యానీ అని చెప్పేసి టైప్ చేస్తున్నా. ఓకే. చూడండి ఇక్కడ చాలా అంటే చాలా పిక్స్ వస్తాయి. మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉన్న పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మన థంబ్‌నెయిల్‌కి అయితే కొంచెం లుక్ ఉంటదన్నమాట. కొంచెం కలర్‌ఫుల్‌గా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే పిక్సెల్ యాప్‌కి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. డిలీట్ కొట్టండి. పైన కనిపిస్తుంది కదా! ఓకే చేయండి. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇమేజ్ సైజ్ అని వస్తుంది. ఫిఫ్త్‌ది కస్టమ్ వస్తుంది. దాని కింద యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ వస్తుంది. యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కి ఇదే అన్నమాట సైజు. ఓకేనా? పైన ప్లస్ గుర్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా! గ్యాలరీకి అయితే వెళ్ళండి. మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న పిక్స్ ఉన్నాయి కదా! ఇందులో కిచెన్‌కి సంబంధించిన పిక్ అయితే చేసుకోండి. ఇక్కడ 16:9 అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేయండి. చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కింద లేయర్స్ ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేయండి. మనకు లాక్ అనేది పడిపోతదన్నమాట. కదలదన్నమాట ఇక మళ్ళీ అది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి బ్యాక్‌గ్రౌండ్ పిక్ అయితే ఇది ఉంచాను. ఇప్పుడు మనం పైన ప్లస్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. కింద థర్డ్‌ది షేప్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇదంతా స్ప్రెడ్ చేయండి. రైట్ చేయబడిన రైట్ కొట్టండి ఇక్కడ. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఓకేనా? దీన్ని మనం ఎక్కువ అంటే ఏంటంటే మనం ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చనమాట. మనకు బ్యాక్‌గ్రౌండ్ మంచిగా కనపడాలంటే ఒపాసిటీ అని ఉంటుంది చూడండి ఇక్కడ. ఇక్కడ కింద నుంచి సెకండ్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి. ఒపాసిటీని క్లిక్ చేస్తే మనం ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువ పెట్టుకోవచ్చనమాట. ఈ విధంగా ఓకేనా? ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే చాలనుకోని ఈ విధంగా పెట్టాను కలర్. ఓకేనా? రైట్ కొట్టేయండి. ఓకే. ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడు మనం ప్లస్ గుర్తుంది కదా పైన, దాన్నైతే క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇది కదులుతుంది కదా! మనం ఇక్కడ లేయర్స్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే లాక్ పడిపోతది. పైన టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ కింద ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా! ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ బిర్యానీకి సంబంధించిన పిక్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. చెప్పా కదా ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఇక్కడ కింద రౌండ్ సింబల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇది మొత్తం రౌండ్ అవుతది. లేదంటే బాక్స్ మనకి ఇష్టం ఉన్నట్టు అలా అవుతదన్నమాట. ఇక నేనైతే ఈ విధంగా అయితే పెట్టాను బాక్స్‌లో. చూడండి ఈ విధంగా కొంచెం పెద్దగా, చిన్నగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా. ఈ విధంగా పెట్టాను. మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాను. ఇక్కడ మళ్ళీ పచ్చి చికెన్ ఉంది కదా! దీన్ని కూడా పెట్టేస్తున్నా చూడండి. కొంచెం చిన్నగా పెట్టేస్తున్నా. ఓకేనా? ఇలా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది రాయాలి కదా! టెక్స్ట్ రాద్దాం. పైన ప్లస్ గుర్తుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ నేను చికెన్ బిర్యానీ అని టైప్ చేస్తున్నా. ఓకే కొట్టండి. ఓకేనా? ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. సైజ్ మనకి ఇష్టం ఉన్న సైజ్ పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దగానే పెట్టుకోండి. మనకు లుక్ అనేది మంచిగా కనిపిస్తదన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసా నేను. రైట్ కొట్టేయండి. ఇప్పుడు మనం దీనికి కలర్ ఇద్దాము. ఫ్రంట్స్ చేద్దాం ఫస్ట్. ఫ్రంట్స్ అయితే పెడదాము. మై ఫ్రెండ్స్ ఉంది కదా! అందులోకి వెళ్ళండి.
మనకు గురజాడ అండ్ మల్లన్న ఇలా అని కొన్ని ఫ్రంట్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను. అవి ఎలా డౌన్లోడ్ చేయాలో ఒకవేళ తెలియకపోతే కామెంట్స్లో అడగండి చెప్తాను. ఇకనైతే చికెన్ బిర్యానీ నేనైతే ఈ ఫ్రంట్ అయితే పెట్టుకున్నాను ఈ స్టైల్లో. ఓకేనా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనికి కలర్ అనేది యాడ్ చేద్దాం. కలర్ వచ్చేసి అయితే నేను ఎల్లో తీసుకుందాం అనుకుంటున్నా. ఎల్లో పెట్టడం వల్ల మనకు కొంచెం లుక్ అనేది కనిపిస్తుంది థంబ్‌నెయిల్‌కి. ఎక్కువ నేనైతే ఎల్లోనే యూజ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఎల్లోనైతే పెడుతున్నా. ఓకే, పెట్టేసే కదా ఎల్లో. ఇప్పుడు మనం కావాల్సింది మెయిన్ ఏంటంటే స్టోక్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనం చూడండి స్టోక్ అయితే ఇస్తున్నా, బ్లాక్ ఇస్తున్నా నేను ఎల్లోకి. ఓకేనా, స్టోక్ అయితే ఈ విధంగా ఇచ్చాను. మళ్ళీ షాడో ఇస్తున్నా. షాడో అంటే దాని కిందనే ఉంటుంది చూడండి, దాని పక్కన వైట్ ఇచ్చానమాట. షాడో అండ్ మనకు స్టోక్ వేయడం వల్ల మనకు థంబ్‌నెయిల్ అనేది లుక్ వస్తుందన్నమాట. అవి రెండు మెయిన్ మన థంబ్‌నెయిల్ కోసం. ఓకేనా, దీనికైతే లాక్ పెట్టేస్తున్నా చూడండి. మళ్ళీ టెక్స్ట్ అయితే రాస్తున్నా. ఇప్పుడు నా స్టైల్‌లో అని చెప్పేసి రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మనకు తెలుగు కావాలి కాబట్టి ఇంగ్లీష్ అనేది కింద ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది. తెలుగులోనైతే నా స్టైల్‌లో అని పెడుతున్నా. నా స్టైల్‌లో ఓకే కొట్టండి. నా స్టైల్‌లో వచ్చింది. దీనికి కూడా కలర్ మనం సైజ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుందాము. ఓకేనా, ఈ విధంగా పెట్టుకోండి. దీనికి మళ్ళీ మనం ఫ్రంట్ అయితే యాడ్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ కలర్ చేద్దాం. ఇక్కడనైతే బ్లూ ఇద్దాం అనుకుంటున్నా, స్కై బ్లూ. ఓకే కొట్టండి. దీనికి మనం ఫ్రంట్ యాడ్ చేద్దాము. ఇది స్టైల్గా అంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే స్టోక్ ఇస్తున్నా చూడండి, బ్లాక్ ఇస్తున్నా స్కై బ్లూకి అండ్ షాడో వైట్ ఇస్తున్నా. సేమ్ టు సేమ్ మీకు ఇష్టం ఉన్న కలర్లో మీరు చేసుకోవచ్చు. ఓకేనా, కొంచెం గ్రాండ్గా కనపడాలనుకుంటే మనం ఇలానే చేసుకోవాలండి. దీనికి కూడా లాక్ పెట్టేస్తున్నా. ఎందుకంటే మనం థంబ్‌నెయిల్ చేస్తుంటే మన చెయ్యి అటు ఇటు అయినా కదులుతుందన్నమాట, థంబ్‌నెయిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకే లాక్ పెట్టుకోవడం బెటర్. ఇక్కడ చూడండి మళ్ళీ టెక్స్ట్ రాస్తున్నా. సింపుల్ అండ్ టేస్టీ అని రాద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టుకుంటున్నా చూడండి. మళ్ళీ తెలుగు రాదు ఇక మనకి. తెలుగు కావాలనుకుంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీషు. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ అండ్ టేస్టీ అని కొడుతున్నా చూడండి. సింపుల్ అండ్ టేస్టీ. ఓకే కొట్టండి. దీనికి సైజ్ ఇద్దాం ఇప్పుడు. ఓకేనా, కొంచెం పెద్దగానే పెడుతున్నా చూడండి, మంచిగా గ్రాండ్గా కనిపిస్తుంది మనకు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను బిర్యానీ ఇది ఉంది కదా, కొంచెం పైకి పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సింపుల్ అండ్ టేస్టీ అనేది సరిగ్గా కనిపిస్తలేదు. అందుకే ఈ రెండు కొంచెం పైకి పెట్టేసి సింపుల్ అండ్ టేస్టీ ఇక్కడ కింద పెట్టేసా కనిపించడం కోసం. దీనికి మళ్ళీ మనం కలర్ ఇద్దాము. ఫస్ట్ అయితే ఫ్రంట్స్ యాడ్ చేద్దాం. మై ఫ్రెండ్స్కి అయితే వెళ్ళండి. ఇవి తెలుగుకి అయితేనే బాగుంటాయని నా ఫీలింగ్. ఇకనైతే ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్లో ఇద్దామని చెప్పేసి ఇంగ్లీష్లోనైతే ఇస్తున్నా. అమరాంత్ బోల్డ్ అని ఉంది కదా, 5th 6th అలా ఇవ్వండి. అదైతే ఇచ్చాను. కొంచెం ఇంగ్లీష్ టైపింగ్ బాగుంటుందని, స్టైల్గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీనికి కూడా కలర్ అయితే యాడ్ చేయండి. దీనికి కూడా నేను ఎల్లో తీసుకున్నాను. ఓకే, దీనికి కూడా ఇప్పుడు మనం స్టోక్ ఇద్దాము. ఓకే, స్టోక్ అయితే ఇస్తున్నా చూడండి. ఓకే, దీన్ని ఇలా ఇలా అనుకోండి, మనకు వస్తుందన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువ అలా పెట్టుకోవచ్చు. దానికి షాడో కూడా వైట్ ఇస్తున్నా. ఓకేనా, వైట్ అయితే ఇచ్చాను. ఈ విధంగానైతే అయిపోయింది. ఇప్పుడు మనం పిక్ పెట్టుకుందాం అన్నమాట. గ్యాలరీకి అయితే వెళ్దాం. ఒక్కసారి చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి, మళ్ళీ ట్రై చేస్తాను మీకు చెప్పనీకి. ఇక నేనైతే గ్యాలరీలో ఒక పిక్ అయితే చూస్తున్నా థంబ్‌నెయిల్ కోసం. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ పిక్ తీసేసి పెట్టుకున్నాను అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ పిక్ ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి డౌట్ రావచ్చు, మీకు అది కూడా చెప్దాం అనుకుంటున్నా. ఇక నేనైతే ఆల్రెడీ చేసి పెట్టాను. ఆ పిక్ అయితే ఇక్కడ సెట్ చేశాను.
చూడండి ఈ విధంగానైతే నా థంబ్‌నెయిల్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ మనం కిచెన్ పిక్ ఇలా ఉండడం వల్ల మనం ఫుడ్ చేసాము అన్నట్టు ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. థంబ్‌నెయిల్స్ చూసే కదా మన వీడియో అనేది ఓపెన్ చేసేది. అందుకే థంబ్‌నెయిల్స్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా, క్లీన్‌గా, నీట్‌గా ఉండాలి. అప్పుడే మన వీడియోస్ అనేది ఇష్టపడతారు. ఓకేనా. ఇప్పుడు మన ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా తీసేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ ఫోటో రూమ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. నేనైతే అంతకుముందే చేసుకున్నాను. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. బ్లూ కలర్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేనైతే మీకు చూపియడం కోసం ఒక ఫోటోనైతే తీసుకుందాం అనుకుంటున్నా. చూడండి మా పాప పిక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పోతదన్నమాట. అదే రబ్ చేసి ఇస్తది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ బ్లాక్ ఉంది కదా! బ్లాక్ ఇచ్చేయండి. బ్లాక్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! ఫోర్త్‌ది బ్యాక్‌గ్రౌండ్ చేస్తే ఎరేజ్ అని వస్తది. డన్ కొట్టండి. ఎక్స్‌పోర్ట్ ఉంది కదా! ఎక్స్‌పోర్ట్ కొట్టండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఇక్కడ ఉంది కదా! సేవ్ టు గ్యాలరీ కొట్టండి. ఇప్పుడు మన గ్యాలరీలోకైతే ఇది వస్తదన్నమాట ఫోటో అనేది. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? నచ్చితే ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే మీకు ఏం అర్థం కాకున్నా నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. పాప పిక్ అయితే ఈ విధంగానైతే వచ్చిందనమాట. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పోయింది. ఒకవేళ ఇలా కాకుండా మనం ఇన్‌షాట్‌లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం అయితే ఇది నీట్‌గా అర్థమవుతదని అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనం థంబ్‌నెయిల్‌కి యారో కూడా ఇయొచ్చనమాట. యారో కూడా ఎలా ఇయ్యాలనో చెప్తాను అది కూడా. ప్రెజెంట్ అయితే ఈ విధంగానైతే థంబ్‌నెయిల్ ఇక్కడ సేవ్ చేసుకోండి. పైన ప్లస్ పక్కకి ఇంకొక సింబల్ ఉందిగా బాక్స్ దాన్ని క్లిక్ చేస్తే సేవ్ యాస్ ఇమేజ్ అని వస్తది. దాన్ని సేవ్ చేసుకుంటే మన ఫోటో అయితే గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతదనమాట. చూడండి ఏ విధంగా వచ్చింది కదా! మనకు గ్యాలరీలో ఉంటుంది పిక్ అనేది. మళ్ళీ నెక్స్ట్ మన ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం ఏమన్నా పిక్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే అవసరం లేదు అనుకుంటే ఊకోవచ్చనమాట. టెక్స్ట్ కూడా ఈ విధంగానే రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నేను ఒక సింబల్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ సింబల్ ఇచ్చి ఇక్కడ దీన్ని మళ్ళీ సైజ్ పెట్టేసాను. ఈ విధంగానైతే ఈజీగా పెట్టుకోవచ్చన్నమాట. లేదంటే మనం థంబ్‌నెయిల్ స సేవ్ చేసుకున్న తర్వాత పిక్సెల్ యాప్ కాకుండా పిక్సార్ట్ అని ఒకటి ఉంటుంది. దాంట్లోకెళ్ళైనా కూడా ఎడిట్ చేసుకోవచ్చన్నమాట. అంటే యారో అండ్ స్టిక్కర్స్ అవి పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఇలా ఈజీగా పెట్టుకోవాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. అర్థం కానోళ్ళ వాళ్ళకైతే ఇలానైతే సింపుల్‌గా చేసుకోవచ్చు. లేదంటే మళ్ళా పిక్సార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అలా చేసుకోవచ్చన్నమాట. అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే చిన్న లైక్ చేయండి అబ్బా.